జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? జూదంలో ఓడిపోయినటువంటి పాండవులు అడవి బాట పట్టారు. వాళ్ళు 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణించి కామ్యకవనం చేరుకుంటారు. ఈ కామ్యకవనంలోకి వీళ్ళు వెళ్ళగానే కిమ్మరుడు అనేటువంటి రాక్షసుడు ఎదురుపడతాడు వాళ్ళకి. వాడు విపరీతంగా ఎత్తుంటాడు, నల్లగా కూరలతో అత భయంకరమైనటువంటి రూపంలో ఉంటాడనమాట. వాడిని చూడగానే ద్రౌపది హడలిపోతుంది. వాడు పాండవుల మీద పడి వాళ్ళని తినబోతాడు. ముందుగా ధర్మరాజుని అడుగుతాడు, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. అప్పుడు ధర్మరాజు అంటాడు, నా పేరు ధర్మరాజు, వీళ్ళు నా 4 తమ్ముళ్ళు, భీముడు, అర్జునుడు, నకల సహదేవులు అని చెప్తాడు. భీముడు పేరు వినగానే కిమ్మరుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎందుకంటే ఈ కింబరుడు ఎవడో కాదు, బకాసురుడి తమ్ముడు. వీడే కదా నా అన్నను చంపింది, నా స్నేహితుడైనటువంటి హిడంబుని చంపాడు, వాడి చెల్లెను లేవదీసుకెళ్ళిపోయాడు. వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నానని చెప్పేసి భీముడి మీద పడి యుద్ధానికి వస్తాడు. దాంతో భీముడికి కిమ్మరుడికి విపరీతమైన యుద్ధం జరుగుతుంది. దేని పడితే దాంతో కొట్టుకుంటారు. మామూలుగా కాదు అసలు. పర్వతాలు, చెట్లు, ఇంకా రక్తం కారిపోతుంది. చివరికి తన 2 భుజాల మధ్యన వాడి మెడను ఉంచి ఒరిచి చంపేస్తాడు భీముడు. సో అలా కిమ్మరుడు చనిపోవడంతో కామ్యకవనం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా స్వేచ్ఛగా బ్రతకడం ఆరంభిస్తాయి. సరే, ఇది ఇలా ఉంటే ఈ విషయం కౌరవులకు తెలుస్తుంది. తెలిసి ఇంకా మాకు కూడా మూడింది అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. మరోవైపు ఇక్కడ ద్రౌపదికి జరిగినటువంటి అవమానం ఆ నోట ఈ నోట ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రుపదుడికి, దుష్టజుమ్నుడికి కూడా విషయం తెలుస్తుంది. విషయం తెలియగానే వాళ్ళు హడావిడిగా కామ్యకవనం బయలుదేరతారు. ఇక అక్కడ ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుస్తుంది. దాంతో శ్రీకృష్ణుడు కూడా బయలుదేరతాడు. శ్రీకృష్ణుడు కామ్యకవనం వస్తూనే విపరీతమైనటువంటి కోపంతో వస్తాడు. ఏంటి, నా వాళ్ళక ఇంత అన్యాయం జరిగింది, నేను లేనిది చూసి ఇలా చేస్తారా, ఇప్పుడే పాండవులతో ఏమంటాడంటే, పదండి ఇప్పుడే వెళ్ళిపోదాము, ఆ కౌరవులందరినీ ముక్కలుగా నరికేస్తాను, ఆ ధృతరాష్ట్రుని గద్దె దింపి ధర్మరాజుని అక్కడ కూర్చోబెడతాను, మళ్ళీ చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తాను, ఇక ఆగేదే లేదు అని చెప్పేసి బయలుదేరుతుంటాడు. అప్పుడే అక్కడికి ద్రౌపది అన్నటువంటి దుష్టజుమ్నుడు కూడా వస్తాడు. దుష్టజుమ్నుడు కూడా విపరీతమైన కోపంలో ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడికి వాళ్ళని చూసి ద్రౌపది వచ్చి వాళ్ళిద్దరి మీద పడి విపరీతంగా ఏడుస్తుంటుంది. ముఖ్యంగా కృష్ణుని అంటది, కృష్ణ, నాకు 5 భర్తలు ఉన్నారు, అంత పెద్ద సభ అంట, సభలో అందరూ మహానుభావులు ఉన్నారు, అక్కడ దుశ్శాసనుడు నన్ను పట్టుకొని నా చీర పట్టుకొని లాగాడు, కర్ణుడు వికట్టహాసం చేశాడు, దుర్యోధనుడు విచిత్రమైన సైగలు చేశాడు, క్షణం కూడా నేను వాటిని మర్చిపోలేకపోతున్నాను, ఏంటి నాకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం ఎవరూ తీర్చుకోరా, నా భర్తలు అసలు మాకు పట్టలేదన్నట్టుగా ఉంటున్నారు అనగానే అసలు శ్రీకృష్ణునికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఇప్పుడే యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి కౌరవుల్లో ఒక్కడు కూడా భూమి మీద మిగలడు, ఈరోజు భూమి పూర్తిగా రక్తంతో అభిషేకం చేసుకుంటుంది అంటాడు. ఇక దుష్టజుమ్నుడిని కూడా ఎవరూ ఆపలేరు, నా చెల్లకు జరిగినటువంటి ఈ ప్రతీకారానికి నేను మామూలుగా వాళ్ళకి బదులు చెప్పను, కౌరవుల్ని మొత్తం నాశనం చేసే వస్తామని చెప్పేసి ఇక ఇద్దరు కూడా బయలుదేరుతుంటాడు. కృష్ణుడైతే ఉగ్ర రూపంలో ఉంటాడు. అసలు కృష్ణుడిని ఆపేటువంటి శక్తి అక్కడ ఎవ్వరికీ ఉండలేకపోతుంది. దాంతో ధర్మరాజు అర్జునుడికి సైగ చేస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి కాళ్ళకు అడ్డం పడి, ఇప్పుడు నువ్వు వెళ్తావు, వాళ్ళని చంపేస్తావు, నీకు అది చిటికలో పని, కానీ మా భార్యను అవమానించినా మేమేమీ చేయలేదనేటువంటి పేరు మాకు చరిత్రలో ఉండిపోదా, అయినా మేము 13 సంవత్సరాలు ఉంటామని మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళం కామా, ఇంత కష్టపడింది ధర్మం కోసం, మాట కోసమే కదా, నీకు తెలియంది ఏముంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసిన తర్వాత మా ప్రతీకారం ఎలా తీరుద్ది, మేమేం చేస్తాము, మమ్మల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాయి వచ్చే తరాలు, దయచేసి శాంతించు అంటాడు. అసలు శ్రీకృష్ణునికి అర్జునునికి మధ్యలో అసలు మామూలుగా ఉండదు. కృష్ణుడు విపరీతమైనటువంటి కోపంలో ఉంటాడు. అసలు ఆగనంటే ఆగను, నా చెల్లికి ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఊరుకుంటానని ఎలా అనుకున్నావు, ఇప్పుడే నా సుదర్శన చక్రంతో వాళ్ళని ఖండాలుగా నరికేస్తాను అంటాడు. కానీ అర్జునుడు విపరీతంగా బ్రతిమలాడుకుంటాడు. ఇక లిటరల్గా కాళ్ళకు అడ్డం పడేసి, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలితే నేను చచ్చినంత ఒట్టే అన్నట్టుగా కాళ్ళ మధ్యలో కూర్చుంటాడు.
దాంతో ఇంకా శ్రీకృష్ణుడు దుష్టజుమ్నుడు మెల్లగా శాంతించి ద్రౌపదికి మాటిస్తారు, 13 సంవత్సరాలని నీ భర్తలు అంటున్నారు, 13 సంవత్సరాలు ఎదురు చూద్దాము, ఆ తర్వాత కౌరవుల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు, ఖచ్చితంగా వాడి చావు వచ్చి తీరుతుందని చెప్తారు. కృష్ణుడు దుష్టజుమ్నుడు అనేటువంటి మాటలకి కాస్త ద్రౌపది కూడా నెమ్మదిస్తుంది. ఇంకా అప్పుడు కృష్ణుడును ధర్మరాజు మాట్లాడుకుంటుంటారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, మీరు జూదానికి వెళ్తున్నటువంటి సమయంలో నేను రాలేకపోయాను. కారణము సాల్వుడు ద్వారక మీదకి దండెత్తుకుని వచ్చాడు. వాడు ద్వారకను చుట్టుముట్టేశాడు, పట్టణాన్ని మొత్తము అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నీ నాశనం చేశాడు, చెట్లన్నిటినీ కూడా తీసి ముక్కలు చేసేశాడు. అంతా ద్వారక పట్టణాన్ని అంతా కూడా విపరీతంగా అల్లకల్లోలం సృష్టించాడు. ఈ సాలుడు ఎవరో కాదు, మీకు తెలుసు కదా, శిశుపాలుడి తమ్ముడు. అక్కడ రాజసూయంలో నేను శిశుపాలుని చంపగానే వాడి దగ్గర సౌంబకం ఉంది, ఆ సౌంబకము మనోవేగంతో తీసుకెళ్ళిపోతుంది. దాంతో నేను అక్కడ ఉన్నటువంటి సమయంలోనే నేను ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి సమయంలోనే వాడు ద్వారక మీదకి దండెత్తుకొని వెళ్ళాడు. నన్ను చంపుతానని చెప్పేసి నా రాజ్యాన్ని మొత్తం నాశనం చేయాలని చూశారు. దానితో సాలుడితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను, నా కొడుకు ప్రద్యుమ్నుడు అందరం కూడా యుద్ధంలో పాల్గొన్నాము. దానితో నేను నేరుగా హస్తినాపురం రాలేకపోయాను అంటాడు. మరి ద్రౌపదికి పరాభవం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ ద్వారకలో సాలుడితో యుద్ధంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. మరి ఎక్కడో హస్తినాపురంలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే ఎలా కాపాడాడు? ఈ కృష్ణమాయి ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.